వేదికపై ఉన్న సభకు విచ్చేసిన అందరూ మహానుభావులే. అందరికీ వందనాలు. మనం ఒకరికొకరు తెలియకపోయినా ఫేస్బుక్లో, వాట్సాప్లో పేర్లు, ఫోటోలు చూస్తున్నాం. మా సోదరిమణులు మల్లీశ్వరి గారు తన ఇంటి పేరుతో స్థాపించిన రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సాహిత్య గజల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ కవులను, కవయిత్రులను సన్మానిస్తూ అందులో భాగంగా ఈరోజు నాకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు. మల్లీశ్వరి గారి గురించి మీరంతా చాలా బాగా చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ తరం మహిళలలో తెలుగు భాషకు విశేష కృషి చేసిన మహిళ నాకు తెలిసినంత వరకు మల్లీశ్వరి గారు ఒక్కరే. ఆమె వ్రాసిన నుడి, గుడి, ఒక పదం, అర్థాలెన్నో మొదలైన పుస్తకాలలో తెలుగు భాషపై చేసిన పరిశోధనకు ఆమెకు డాక్టరేట్ రావాల్సింది. యూనివర్సిటీలో చేరి పిహెచ్డి చేయనందువలన రాలేదు. ఏ యూనివర్సిటీ అయినా ఆమె భాషా సేవను గుర్తించి డాక్టరేట్ ఇవ్వాలి. మా పరిచయం కొద్ది కాలమే అయినా, మా గ్రామం కాకపోయినా గజల్ సామ్రాజ్ఞి, గొప్ప విదుషీమణి మల్లీశ్వరి గారు మా ప్రాంతం వారే అవటంతో నా గ్రంథం వేమూరు విజ్ఞాన సర్వస్వంలో ఆమె గురించి ప్రముఖంగా వ్రాశాను. ఆమె వివరాల కోసం ఈ సంవత్సరం ఫోన్లో చాలాసేపు మాట్లాడుకునేవారు. ఈ ఏడాది కాలంలో ఆమె గురించి నేను తెలుసుకున్నది ఏమిటంటే, మల్లీశ్వరి గారు పులితోలు కప్పుకున్న మేక. ఆవిడ చాలా బోళా మనిషి. పరిచయం ఎక్కువైతే మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడ్ని. మల్లీశ్వరి గారు, మీకు మరోసారి సభాంతం వరకు ఓపికగా కూర్చున్న మీ అందరికీ ధన్యవాదాలు.